క్రిస్మస్ సందేశాలు. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి 1:24-25. మరియ భర్త నీతిమంతుడు అయిన యేసేపు. యేసేపు నీతిమంతుడు. తనకు ప్రదానం చేయబడిన భార్య అయిన మరియ గర్భవతి అని తెలుసుకొని కూడా ఆమెను అవమానపరచలేదు. నీతిమంతుడు ఇతరులను అవమానపరచరు. మరియ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన యేసేపు తెలుసుకున్నాడు. యేసేపు దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపేవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి రాత్రి పగలు అని సాకులు చెప్పకుండా వెళ్ళేవాడు. ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపేవాడు. యేసేపు ఆశా నిగ్రహము కలిగినవాడు. లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టే వరకు మరియను యేసేపు ముట్టుకొనలేదు. యేసేపు తక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువగా వినేవాడు. తద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడు. యేసేపు వలె మనము కూడా నీతిమంతులుగా జీవించాలి. ఇతరులు మన పట్ల దురుసుగా ప్రవర్తించినా, అవమానించినా వారి రహస్యాలు బయట పెట్టకూడదు. ఇతరులు మనకు చెప్పిన రహస్యాలు గొడవ వచ్చినప్పుడు బయట పెట్టకూడదు. ఎందుకంటే నీతిమంతుడు ఇతరుల రహస్యాలను దాస్తాడు. యేసేపు వలె మనము కూడా దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపిస్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలము. యేసేపు వలె మనము కూడా ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము ఉంటే శరీర సంబంధమైన కోరికలను జయించగలము. మనము కూడా తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినేవారిగా ఉంటే ఆత్మీయంగా బహుబలంగా తయారవ్వగలం.